అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు రావడంతో వైసీపీ నాయకులు చెప్పినట్టే చంద్రబాబు పవన్కి ద్రోహం చేస్తున్నారా? అందుకే మంత్రివర్గ విస్తరణలో డిప్యూటీ సీఎం పదవిని లోకేష్కు కట్టబెడుతున్నారా? మరి పవన్ ఈ మోసాన్ని సహిస్తారా? పవన్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు టీడీపీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ను ప్రభుత్వంలోనూ అదే స్థాయిలో చూడాలనుకుంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎంగా లోకేష్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారని బ్లూ మీడియా హాట్గా వార్తలను వడ్డించేస్తుంది. ఆంధ్ర ప్రజలు వారి కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని కొల్లగొట్టే వార్తలను వైరల్ చేస్తుంది. ఇది నిజమా? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కూటమి అంటే 3 పార్టీలు కాదు, ప్రత్యర్థులు వేసిన ముడులను విప్పుతూ ముప్పు తిప్పలు పెట్టే ముగ్గురు కలిసిన త్రయం. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కృష్ణార్జునులు లాంటి బాబు, పవన్. వీళ్ళ ముగ్గురు కట్టిన ఇంత పెద్ద కోటకు బీటలు పెట్టాలంటే జగన్ వల్ల అవుతుందా? అందుకే బ్లూ మీడియా ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చాక ఐటీ పరిశ్రమలు, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్ దూసుకుపోతున్నాడని చెప్పాలి. అయితే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి లోకేష్కి దక్కాలంటే ఈ 4.5 ఏళ్లు చాలా కీలకం. అందులోనూ పార్టీలోనూ పాలనలోనూ లోకేష్ మార్కు కనిపించేలా పనిచేయాలి. అది టీడీపీ నేతల మాట కూడా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలని పవన్ కళ్యాణ్ కండిషన్ ముందే పెట్టారు. అందుకు బాబు గారు ఓకే అన్నారు. అందుకే డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కడినే ప్రకటించారు. ఇప్పుడు మాట తప్పుతారని, కొడుకైన లోకేష్కు ఆ పదవిని ముట్టజెప్పుతారని వైసీపీ నాయకులు పవన్ బాబుల మధ్య చిచ్చు పెట్టడానికి లోకేష్ పదవి అనే అస్త్రాన్ని జగన్ తన బ్యాచ్తో వాడాలని చూస్తున్నారు. ఆ పప్పులేమీ ఉడికేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇదే జగన్ ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోకి తీసుకుని వచ్చి ముప్పు తిప్పలు పెట్టినప్పుడు అక్కడ ఎవరూ కనిపించలేదు. టీడీపీ పార్టీ నిర్వీర్యం అవుతుందా అనే ఆలోచనలో జనాలందరూ కూడా మునిగిపోయారు. టీడీపీ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి జగన్ కంకణం కట్టుకున్నాడా? అయ్యో, ఈ ట్రిప్తో చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందే, ఆదుకునే నాదుడే లేడే, ఎవరొస్తారని ఎదురు చూసేటప్పుడు అప్పటికి ఇంకా ఊహించని పరిణామాలను ముందుకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. తనంతట తానుగా సెంట్రల్ జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ములాఖాతులో భాగంగా మాట్లాడి ఒక ప్రణాళికను రచించారు. అప్పటికప్పుడు రచించిన ఈ ప్రణాళిక యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. కూటమి ప్రభుత్వం ఏ వైసీపీ పార్టీ అయితే ఉందో ఆ వైసీపీ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి సిద్ధంగా ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఓడిస్తామని ఘంటాపదంగా అక్కడ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఎనలేని ఉత్సాహం, జనసేనలో ఎనలేని నిరుత్సాహం. ఎందుకంటే అంతటి సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఎలా నెగ్గుకొస్తాడు? అయ్యో, అరే, ఏనుగెళ్ళి వెంపల కంపల్లో పడినట్టు, లేదా ఒక ఎలుకెళ్ళి బోన్లో చిక్కుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఇలాంటి చిన్న పని, ఇలాంటి తప్పుడు పని చేశాడేంటి, ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేంటి అని జనసేన వాళ్ళు ముక్కును వేలేసుకున్న సందర్భాలు, టీడీపీ వాళ్ళు సంబరాలు జరుపుకున్న రోజు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రణాళికలు నాకు వదిలేయండి, నేను ఎలా వెళ్లాలో నాకు తెలుసు, నాకు ఒక దిశానిర్దేశం ఉంది, అటువంటి దిశానిర్దేశాన్ని మీరు ఎవరో కూడా ప్రశ్నించడానికి సరిపోరు, అటువంటి వాళ్ళు నాకు అవసరం లేదని ఢంకాపదంగా చెప్పారు. ఇటు తెలుగుదేశం పార్టీలో అటు జనసేనలో ఏదో తెలియని నైరాస్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడటం అనేది జరిగే పనేనా? పవన్ కళ్యాణ్ ఏంటి 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారంటే గుర్రుగా ఉన్న మోడీ గారిని పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పిస్తాడు? కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? ప్రతి ఒక్కరిలోనూ ఈ ఆలోచన మెదులుతూనే ఉంది. అన్ని ఆలోచనలను చిన్నాభిన్నం చేస్తూ 3 పార్టీలను ఏకతాటి మీదకు తీసుకుని వచ్చి వైసీపీ ప్రభుత్వంపై అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి పార్టీ నిర్ణయాలను, పార్టీ కట్టుబాట్లను, వీటన్నిటికంటే ప్రజలకు అవసరమైన అవసరాలను ప్రజాక్షేత్రంలో పెట్టి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా ఆంధ్ర ప్రజలు భావిస్తూ ఉంటారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మరి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు,
వీళ్ళిద్దరి ఆలోచనలు కూడా, వీళ్ళిద్దరి ధ్యేయం కూడా ఒకటే, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, వైసీపీ పార్టీని అధపాతాళ లోకానికి తొక్కాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చేశారు. ఇక్కడ వైసీపీకి అర్థం కాని పరిస్థితి ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం రాదు, వచ్చిన వై నాట్ 175 అన్న ఆలోచన చందంగా వాళ్ళ బ్లూ మీడియా, అలాగే అక్కడ సోషల్ మీడియా, అలాగే ఐప్యాక్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన మాటలు విన్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అన్నది ఆలోచించలేదు. ఆలోచించేటట్టయితే 11 సీట్లకు పడిపోరు. చేసుకున్న తప్పిదాలకు ఇప్పుడు సరిదిద్దుకోవాలంటే జరిగే పని కాదు. ఎందుకు అంటే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ కట్టిన కూటమి కోటను బీటలు వార్చేలా చేయాలి అంటే అది ఎవరి తరం కాదు. ఎందుకు అనంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడుకున్న విధానంలో మనకు చాలా విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ధ్యేయం ఒకటే, ఆంధ్ర ప్రజలకు కావాల్సిన అవసరాలు ప్రజాక్షేత్రం వరకు తీసుకుని వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ మనందరం చూస్తున్నాం. అప్పుడు ఆ రోజుల్లో అనుకున్నాం, అదేంటి వచ్చిన ఎంపీలను తీసుకుని వెళ్ళి మోడీ గారికి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తున్నారు, ఏం రాజకీయం ఇది అని చాలా మంది ఉద్దండులు అనుకున్న మాటను చూసారా ఫలితాలు ఎంత సత్ఫలితంగా ఉన్నాయో. లేదు అనంటే ప్రైవేటీకరణ చేస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను తీసుకుని వచ్చి ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత దానికంటూ ఒక వెలుగు రావడం, విశాఖ ఉక్కు ఆంధ్ర వాళ్ళ హక్కు అనే విధంగా ముందుకు సాగుతూ ఉంది. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, బాబు గారి మనసులో పవన్ చెరగని ముద్ర వేశారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మంచి అభిప్రాయం ఎప్పుడు చెడు అభిప్రాయంగా మారదు. ఎందుకంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ బాబు గారికి అండగా నిలిచిన తీరు మనందరి మనసులో నిలిచిపోయింది. అందుకే కదా ఎక్కడికి పోయినా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మొట్టమొదటిసారిగా సీఎం ఫోటో ప్రక్కన డిప్యూటీ సీఎం ఫోటో పెట్టించారు. అది బాబు గారి కృతజ్ఞత. నిజంగా చంద్రబాబు లోకేష్కే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా పవన్ ఏమీ అనకపోవచ్చు. ఎందుకంటే మార్చి తర్వాత నాగబాబు గారికి హోంశాఖ ఇస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ దూసుకెళ్తుంటే మిడిల్ బ్రదర్ హోంశాఖ బాధ్యతలు తీసుకుంటే అప్పుడు ఉంటుంది అసలు సిసలు కథ. నిజంగా చెప్పాలి అనంటే వైసీపీ ప్రభుత్వానికి ముందు చూపు లేదని మనం చెప్పాలి. అయితే ఇక్కడ జగన్ రెడ్డి మళ్ళీ రాకూడదనే బలమైన నిర్ణయం బాబు గారు, పవన్ కళ్యాణ్ తీసేసుకున్నారు. అందుకని ఈ 5 సంవత్సరాలలో ప్రజాక్షేత్రంలో ఏ అభివృద్ధి అయితే జరగలేదో ఆ అభివృద్ధికి పునాదులు వేస్తూ ఆ పునాదులపై కోటలు కడుతూ ముందుకు వెళుతున్నారు. మరి ఈ కోటలకు బీటలు తీసుకురావడం జగన్ వల్ల కాదు. అందుకే పవన్కి ఇచ్చిన ప్రాధాన్యతలో ఇంచు కూడా తగ్గదు. అందుకే ఇలాంటి ప్రేలాపనలు ప్రచారంలోకి తెస్తున్నారు జగన్ అండ్ బ్లూ టీం. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క బాండేజ్ అనేది చాలా అద్భుతం అనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కాస్త దూకుడుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ దాన్ని గౌరవిస్తూ వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తీసేయాలి, చెరిపేయాలి అని అంటే ఒక వైసీపీ కాదు కదా, ఇటువంటి పార్టీలు ఒక 100 పార్టీలు వచ్చినా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ తగ్గదు. ముఖ్యంగా అనుకోవచ్చు బయట ప్రజలు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సీట్లు వచ్చాయి, ఈ పవన్ కళ్యాణ్కి తక్కువ సీట్లు వచ్చాయి, అదేంటి ఇట్లాగా, మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇంకెప్పుడు సీఎం అవుతాడు, లోకేష్ సీఎం అవ్వాలి కదా, ఆ పవన్ కళ్యాణ్ మొన్ననే వచ్చాడు కదా, ఇతను సీఎం కొడుకు కదా, ఇటువంటి మాటలన్నీ వినబడుతున్నాయి. ఓకే, లోకేష్ గారు సీఎం అవుతారు, ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అవ్వాలి అని అంటే ఇంకొక 15 సంవత్సరాలు ఎదురు చూడాలి. అతను మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే మనకు చెప్పారు, నాకు అనుభవం ఉన్న నాయకుడు కావాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకున్న తర్వాతే నేను ఆ సీఎం పదవికి అర్హుణ్ణి అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటూ గత 10 సంవత్సరాలుగా ఇటువంటి అనుభవం ఉన్న నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టర్మే సీఎం కావాలని ఎప్పుడు కోరుకోరు. నిజంగా చెప్పాలనంటే తనలో త్యాగ గుణం ఎక్కువగా ఉంటుంది. ఏమో పవన్ కళ్యాణ్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అని ఇనానమస్గా చెప్పొచ్చేమో. ఏది ఏమైనా వైసీపీ చేస్తున్నటువంటి ఈ చిచ్చు పెట్టే మాటలు ఎప్పటికీ కూడా వాటిని వాళ్ళు చాలా టేక్ ఈజీగా తీసుకుంటారు. ఆంధ్ర ప్రజలు ఇంకా టేక్ ఈజీగా తీసుకుంటారు. 100%కి 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి జనసేన పార్టీకి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ద్రోహం చేయాలని అనుకోరు. ఎందుకంటే తన అనుభవం అటువంటిది. పాపం ఈ పిచ్చి బ్లూ మీడియా, పిచ్చి వైసీపీ నాయకులు వీళ్ళందరూ తపన పడుతున్నారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విడగొట్టేస్తే, పార్టీలో చిచ్చు పెట్టేస్తే ఈ వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని వైసీపీ నాయకుల కుట్ర. పాపం వాళ్ళకి తెలియదు వీళ్ళిద్దరూ బాండ్ చాలా గట్టిగా, ఫెవికల్ కంటే ఎక్కువ బంధం అని వాళ్ళకి తెలియకపోవచ్చు.
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు, పవన్ వీళ్ళు నడిచే నడవడిక, వీళ్ళు చేసేటటువంటి అభివృద్ధి, వీళ్ళు చూపించేటటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మార్పు, ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలు చూసుకుంటే, రాబోయే 30 సంవత్సరాలు చూసుకుంటే చాలా మార్పు ఉంటుంది. ఎందుకు అని అంటే మన వైసీపీ పెద్దలు చెప్పేవారు మరో 30 సంవత్సరాలు జగనే సీఎం. కానీ ఇప్పుడు మరో 30 సంవత్సరాలు కూటమి నడుస్తుంది, కూటమి ప్రభుత్వమే నడిపిస్తుంది. ఆంధ్రాలో అభివృద్ధి పదంగా ముందుకు నడుస్తుంది. ఎన్ని చిచ్చులు పెట్టాలన్నా, ఎంత విస్తృతమైన పోరాటాలు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో మరి విడగొట్టాలని చూసిన వైసీపీ నాయకులకి తగిన గుణపాఠాలు ఎప్పటికప్పుడు చేరుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. మరి ఇటువంటి ఆశలన్నీ పెట్టుకోకుండా వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలపై దృష్టి పెట్టి ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధి మరి కూటమి ప్రభుత్వం చెయ్యాలని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళ నాయకుడే అసెంబ్లీకి వెళ్ళడు, ఇంక వీళ్ళే వెళ్తారు. 11 మంది అభివృద్ధి కార్యక్రమాల వైపు 11 మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు అభివృద్ధి తీసుకొస్తారని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు అసెంబ్లీకి రాకుండా మరి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూటమి ప్రభుత్వానికి చేటు తెచ్చేటట్టు మాట్లాడడం పాపం. నూతిలో కప్పచందాన్ని కనపడుతుంది. నూతిలో కప్ప కూడా ఇట్లానే అనుకుంటుందట, బావిలో కప్పచందంగా కనపడుతుంది. ఎందుకంటే బావిలో కప్ప కూడా అట్లానే అనుకుంటుందట. ఆ కప్ప బావినంతటినీ వీదేసి ప్రపంచాన్ని అంతటినీ ఈదేశాను అని అనుకుంటుందట. అట్లానే ఉంది వైసీపీ నాయకుల పరిస్థితి. చూద్దాం. అప్పుడే ఎక్కడైంది ఆవగింజలో పావుసకం అవలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఎందుకు అనంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నుంచి 7 నెలలు మాత్రమే అయింది. మొన్నటి వరకు అన్నారు హనీమూన్ పీరియడ్ అని. ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇంకా అభివృద్ధి వైపు ఇంకా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతో అభివృద్ధి ఆంధ్రప్రదేశానికి ఇవ్వాల్సి ఉంది. ఈ ఆంధ్రప్రదేశానికి ఇచ్చిన తర్వాత అప్పుడు మరి ఈ అభివృద్ధిలో భాగంగానే వైసీపీ నాయకులు అన్నటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి సిన్నులు, వాళ్ళు చేసినటువంటి వెటకారాలు, వాళ్ళు చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి అసలైన బడిత పూజ మొదలవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటుంది అనేసి ఆయా ఓటర్లు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ సరైన సమాధానం చెప్తారు. కూటమి ప్రభుత్వం సరైన సమాధానం చెప్తుంది. పవన్ కళ్యాణ్ ఆ సమాధానాల వైపు అడుగులు వేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.